హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రెసిపీ వచ్చేటప్పటికి కమ్మనైన ఎంతో తీయగా ఉండేటటువంటి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, సగ్గుబియ్యం, పచ్చిపాలు, బెల్లం అండి, ఇంకా డ్రై ఫ్రూట్స్. ముందుగా పెసరపప్పుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. 1 కప్పు సగ్గుబియ్యాన్ని ఒక 1 అవర్ ముందే నానపెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు వాటర్ పోసేసుకొని ఇదిగోండి చూడండి ఇలా ఆ సగ్గుబియ్యం వేసేసి ఉడికించుకోవాలి. వీటితో పాటు ఏంటంటే పెసరపప్పును కూడా 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకునేటప్పుడు మంచిగా అది ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఈలోపు ఈ సగ్గుబియ్యం కూడా చూడండి ఉడికిపోయినాయి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఆ పప్పుని ఇలా మెదిపేసుకొని ఆ పప్పుని కూడా తీసుకొచ్చేసి ఏదైతే మన సగ్గుబియ్యం మిశ్రమం ఉందో ఆ మిశ్రమంలో వేసి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అంటే ఒక 2-3 మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకునేటప్పుడు అది కొంచెం చిక్కబడుతుంది చూడండి. అది కొంచెం చిక్కబడగానే పచ్చిపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో పోసి యాడ్ చేసుకోవాలండి. అంటే దాదాపు 1 లీటరు 750 ml పోసి ఉడకబెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవడానికి ఇదిగండి చూడండి ఇలా ఉడకబెట్టుకోవాలి. అంటే పాకం అవసరం లేదు, ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. మనం పాలు ఒక 2-3 పొంగులు వచ్చిన దాకా ఉడకబెట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకున్న తర్వాత మన బెల్లం మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసుకుంటా, అంటే ఒకే చోట పోయకుండా మన ఆ మిశ్రమం మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేసుకున్నట్లు పోసుకోవాలి. పోసిన తర్వాత మాత్రం దయచేసి గంట పెట్టి కానీ అలా కలతిప్పద్దండి. కలతిప్పకుండా అంతే ఉంచేయండి. దాన్ని ఇంకా అలా పక్కన వదిలేసేసి వేరే కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి, అంటే మన ఇష్టం అండి, నెయ్యి ఎక్కువ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, లేకుంటే నార్మల్ కొంచెమైనా తీసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ వేగడానికి సరిపడేంత అయితే నెయ్యి కావాలి. సో నాకైతే ఇంట్లో మాకు స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుంది కాబట్టి మేము ఎక్కువే తీసుకున్నాను. సో అందులోకి ఏంటంటే ఫస్ట్ జీడిపప్పు వేసుకొని కొంచెం వేగనిచ్చేసి, అంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకునేటప్పుడు నురగొస్తుంది చూడండి జీడిపప్పు. అలా వేయించుకుని నెక్స్ట్ ఏవైతే బాదం పప్పు ఉన్నాయి అవి కూడా వేసి నెక్స్ట్ ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని ఇదిగోండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉంటే తురుముకోండి, లేదు మా దగ్గర అంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే మాత్రం అంటే పంటి కింద ఇలా టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను తురిమి వేసుకున్నాను. చూడండి వీటిని మొత్తాన్ని కూడా అలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి కలర్ చేంజ్ అయింది చూసారా, అదిగో చూడండి అలా రావాలన్నమాట. అలా ఫ్రై చేసుకొని ఇంక ఈ మిశ్రమం ఏదైతే ఉందో తీసుకెళ్ళేసి దీన్ని మనం ఇంతాక ఏదైతే బెల్లం వేసిన తర్వాత కలపకుండా ఉంచాం కదా, ఆ కలపకుండా ఉంచిన మిశ్రమంలో వేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1-2 పొంగులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. అలా ఉడకబెట్టుకున్నామంటే ఎంతో కమ్మనైనటువంటి సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ అండి. ఈ సమ్మర్లో ఇలాంటివి చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా చాలా మంచిగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇది ఒక డే మొత్తం ఉంటుందండి, పర్లేదు. ఇంకేదన్నా మనకి ఎక్స్ట్రా ఉన్నా సరే ఫ్రిడ్జ్లో అయినా సరే స్టోర్ చేసుకొని మార్నింగ్ కూడా తినొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. చలవ చేస్తుంది పిల్లలకి, కొంచెం దప్పిక ఆరుతుంది, వేడి చేసినా కూడా వేడి అనేది తగ్గుతుంది. చూడండి నేనైతే ఇదిగో దీన్ని ఇలా రెడీ చేసుకున్నానండి. ఇలా పెట్టేసుకొని మనం తీసుకొని ఇంకా అది యాడ్ చేసుకున్నాం కదండి, తీసేసుకోవడమేనండి. సో ఫైనల్గా అయితే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ అండి. ఇది మా ఇంట్లో తయారు చేసిన రోజు నేను తీసినటువంటి వీడియో అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రిపేర్ చేసి వీడియో చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూసిన తర్వాత ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఆల్ ఆఫ్ యూ.
దించుకున్న తర్వాత చిన్న పచ్చ కర్పూరం కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది అలా వేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, ఐ లవ్ యూ.